ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు వాక్య భాగమును చదవండి, ధ్యానించండి. దేవుని కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరంలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య భాగము దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడుగా ఈ భూమి మీద ఉన్న దినాలలో తండ్రిని ఏ విధంగా ప్రార్థన చేయవలనో మనకు వాక్య భాగం నందు తెలుపుజేయుచున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగమును పరిశీలన చేసినట్లయితే మనము ప్రార్థన వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడులాగున ఆయనతో ప్రార్థన యందు సహవాసం గలవారుగా ఉన్నట్లుగా వాక్య భాగం నందు చూడగలుగుతున్నాము. కనుక ఆ ప్రార్థనను మనము వ్యక్తిగతంగా ఒంటరిగా దేవునితో మాట్లాడుటై ఉన్నది. కనుక అందులో మొదటిగా చూసినట్లయితే ఆయన నామం పరిశుద్ధపరచబడునుగాక. కనుక యేసుక్రీస్తు యొక్క నామము 4000 సంవత్సరములు పాత నిబంధన కాలం వారికి మరుగు చేసి ఆ తదుపరి ఆయన బయలుపరిచి ఉన్నాడు. కనుక క్రీస్తునందు పరిశుద్ధ సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క నామముకున్న బలము, యేసుక్రీస్తు నామమునకున్న పరిశుద్ధత, యేసుక్రీస్తు నామమునకున్న శక్తి, దాని యొక్క అపరిమితమైన బలమును మనము కనుగొనుటే మన యందు ఉన్న మారు మనసుకు సాదృశ్యంగా ఉన్నది. కనుక ఆయన నామము పరిశుద్ధపరచబడునుగాక. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ సహోదర సహోదరులారా, ఆ తదుపరి మనం చూడగలిగినట్లయితే ఆయన యొక్క రాజ్యము పరలోకమందు ఆయన వసించుతూ పరిపాలించుచున్నాడు. ఆయన రాజ్యము, ఆయన యొక్క చిత్తము భూమి మీదికి వచ్చి ఉన్నది, నెరవేరి ఉన్నది. ఏ విధముగా అంటే ఆ వాక్యమే శరీరధారిగా ప్రత్యక్షమై పరలోకమందున్న ఆయన మాట, పరలోకమందున్న ఆయన రాజ్యము, పరలోకమందున్న ఆయన చిత్తము, పరలోకమందున్న ఆయన యొక్క ఉద్దేశము భూమి మీదికి కుమారుని ద్వారా ప్రవేశించున్నాడు. కనుక కుమారుని ద్వారా మాత్రమే మనము పరలోకమందున్న ఆయన నామమును పరిశుద్ధపరచబడవచ్చు, పరలోకమందున ఆయన చిత్తమును కనుగొనవచ్చు, పరలోకమందున ఆయన ఉద్దేశమును మనము
కుమారుని ద్వారా మనం కనుగొనవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి పునరుత్థానం చెంది ఆయన తండ్రి యొద్దకు ఆరోహణమై మనకి ఆదరణకర్తను, సత్యస్వరూపి యొక్క ఆత్మను మనకి అనుగ్రహించి మన మీద కుమ్మరించి ఆయన వెళ్ళి ఉన్నారు. కనుక ఇప్పుడు మనందరము కూడా, కొత్త నిబంధన ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క లోన హృదయం నందు అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసి, సంఘ సేవకులు, కాపరులు, సువార్త సేవకులు, ప్రతి వారి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచున్నాడు. ఇక్కడ 2 విషయాలను మనం గమనించాలి. ఆయన లోనికి వచ్చి నివసిస్తున్నాడు. ఆ తర్వాత మనము మన శరీర ప్రాణంతో ఆయనలోనికి ఆత్మవశుడిగా నింపుదల కలిగి ఉండే అంశము 2 కూడా కలిగి ఉన్నాము. ఈ రెండింటి కలయికనే ఆయన యొక్క సంపూర్ణంగా చిత్తము తెలియజేయబడుతున్నది. కనుక మనము ఆయన ఆత్మను కలిగి ఏ విధంగా ప్రార్థన చేయాలో ఆయన స్వరం వింటూ ముందుకు వెళ్ళాలని మీకు సవివరంగా జ్ఞాపకం చేస్తున్నాను.